సార్, నేను బయట ఉంటే మీకేం కావాలన్నా చేయగలను, ఎంత కావాలన్నా ఇవ్వగలను. ఈ ఒక్క సాయం చేయండి సార్, ప్లీజ్. సరే భూపతి గారు, మానవుడిగా పుట్టుండాక ప్రయత్నం చెయ్యాలిగా. నా ప్రయత్నం నేను చేసి కాల్ చేస్తాను. సరే సార్. ఏమన్నాడు? ట్రై చేస్తా అంటున్నాడు. అబ్బా సార్ సార్ అవును, కలెక్టర్ గారు వస్తున్నారా ఖలీల్? తెలియదు సార్. నువ్వు ఏం చెప్పవురా, నేను అంతే. అయ్యో, కమిషనర్ గారు ఫోన్ చేయమన్నారే, మర్చిపోయి ఉండా. అరే అరే, ఫోన్ మర్చిపోయి ఉండదే. బండాపు 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 బండాపు. నేను తెస్తాను సార్. భలేవాడివే. నీకు జీతం ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి ఖలీల్, నాకు హెల్ప్ చేయడానికి కాదు ఖలీల్. నేను తెచ్చుకుంటాలే. సార్ వాడు పారిపోతున్నాడు సార్. ఆగరా. వీడు నోరు తెరవకూడదంటే ప్రాణాలతో ఉండకూడదు. రేయ్ రేయ్ రేయ్, ఆగరా. పరిగెత్తు. ఐ వాంట్ దిస్. రేయ్ ఆగరా. ఆగో. రేయ్ God is great. ఉన్నాడా పోయాడా ఖలీల్? సార్, హీఈస్ డెడ్ సార్. ఎందుకు ఫైర్ చేశారు సార్? వాడు టెర్రరిస్ట్ ఖలీల్. పారిపోతుంటే గమ్మన ఉండమంటావా? పట్టుకునే వాళ్ళంగా సార్. వీడి వెనక ఎవరున్నారో తెలిసేది. దొరక్కపోతే ఇంకో 10 చోట్ల బాంబులు పెట్టి అమాయకులు బలవడానికి వాడికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. ఇట్టంటోడు చావడమే కరెక్ట్ ఖలీల్. ఎంతో మంది సేవ్ అయ్యారు. మంచే చేశాం. మిగతా పనులు చూసుకోండి. ఓకే సార్. ఏ రాంబాబు, అంబులెన్స్ ఫోన్ చేయవా? అలాగే సార్. హలో అంబులెన్స్. కోర్టు తీసుకెళ్లారా ఖలీల్ గారు? వెళ్లే దారిలో వాడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు మేడం. తప్పనిసరిగా షూట్ చేయాల్సి వచ్చింది. చనిపోయాడు. ఏంటి? అసలు తప్పించుకునే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు? కేర్ఫుల్ గా ఉండమని చెప్పాను కదా. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది మేడం. సారీ మేడం. ఏమైందమ్మా? ఆ బాంబు పెట్టిన వాణ్ణి ఎన్కౌంటర్ చేశారంట. సార్, ఏం కావాలన్నా ఇస్తానంటే రే.
రెడీగా ఉండండి, ఈవినింగ్ వస్తా. సార్ ఎన్కౌంటర్ చేసేసా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈవినింగ్ వచ్చేసేయండి. ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. హా. ఏ జాను, ఇంకా మనం జైలుకు పోతామన్న భయమే లేదు. వాడు చచ్చాడు. హరి చంపేశాడు. మీ అమ్మ తోడు ఎప్పుడయ్యా? నాకైతే గుండె వేగం తగ్గింది. వాడి చావు కబురైతే అబ్బా చల్లగా వినిపించావు. యోయోయ్, మనం బతికిపోయాం. చచ్చాడు. వాడు చచ్చి భూపతి తప్పించుకున్నాడు. కటకటాల పాలవుతాడనుకున్నా, కానీ దొరక్కపోడు బుజ్జమ్మ. వాడి పాపాలే వాడికి శాపాలే చుట్టుకొని క్షణం కూడా వాడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఇది తథ్యం. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, అమ్మా కలెక్టర్ గారు. ఏం జరిగిందండి? పెళ్లిపీటల దాకా వచ్చాక ఆ అబ్బాయి మా అమ్మాయి మీద అబండాలు వేసి పెళ్లి ఆపేశాడు కలెక్టర్ అమ్మా. ఎంతో ఖర్చు పెట్టి అందరినీ పిలిచాక చివరికి ఇలా అయింది. ఇంకెవరు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారమ్మా? నా బిడ్డ బతుకేంటి? దాని జీవితం అన్యాయం కాకుండా మీరే న్యాయం చెప్పి కాపాడండి అమ్మా, కాపాడండి. లేవండి. స్టేషన్ కూడా వెళ్ళి కేసు పెట్టండి. కోర్టుకు వెళ్దాం. కలెక్టర్ గారైనా అదే చెప్తారు. ఎవరైనా చెప్పేది న్యాయమే. ఎవ్వరూ అన్యాయం అవ్వకూడదు. దీనికి కావాల్సింది కాలయాపన కాదు, తక్షణ పరిష్కారం అని తెలుస్తుంది. మీ సమస్యకి నేను కాదు, బెజవాడ బుజ్జమ్మ గారు తీర్పు చెప్తారు. ఎందుకమ్మా? అత్తయ్య గారు, మీరిలాంటి వాటిని మీ సమక్షంలోనే అక్కడికక్కడే ఎన్నిటినో పరిష్కరించారు. వీరి సమస్యకి అవసరం కూడా ఇదే. ఈ 2 జీవితాల సమస్యని మీరే పరిష్కరించండి. వీరు పెద్దవారు, చెప్పేది పెద్దరికంగా